హనుమంతరావు మొన్న ఒక మాట అన్నారు. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి, మీరు పిలిపించుకోవాలి అని అన్నారు. అంటే బైబిల్ ఒక వాక్యం, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును అని. అంటే నేను రేవంత్ రెడ్డి గారికి ఒక నేను గమనిస్తున్నవాడిగా, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి అనే సామాన్యమైన విషయం కాదు. కాంగ్రెస్ పార్టీలో 3 ఏళ్లకు పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి చరిత్ర 130 సంవత్సరాలలో జరగలేదు. అది జాతీయ కాంగ్రెస్లో కానీ స్థానిక కాంగ్రెస్లో కానీ. మీరు ఆశ్చర్యపోతారు. మొత్తం నేను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ల చరిత్ర చూసుకుంటూ వస్తే అసలు కాంగ్రెస్ పార్టీ మనకు ఎంత లిబరల్గా కనబడుతుందో, నాయకత్వం విషయంలో అంత కన్జర్వేటివ్ పార్టీ. వాళ్ళ విధేయులను మాత్రమే ఇప్పటివరకు వాళ్ళు కుర్చీలు, విధేయత అనేటువంటిది ప్రైమరీ కాంగ్రెస్ పార్టీ. మీరు మిగతా పార్టీలలో విధేయత లేకపోయినా సరే మీ సిద్ధాంతంతో సర్వైవ్ కావచ్చు. అవును. విధేయత లేకపోయినా సరే మీకు ఉన్నటువంటి అనుబంధాలతో సర్వైవ్ కావచ్చు. విధేయత లేకపోయినా సరే మీ లాంగ్ స్టాండింగ్ తోటి సర్వైవ్ కావచ్చు. ఇప్పుడు అందరికంటే విధేయుడు ఎవరు కాంగ్రెస్ పార్టీలో అనే చర్చ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అని అనుకుంటే, ఎవరైనా సరే ఈ 30 ఏళ్ళు కాంగ్రెస్ని గమనిస్తున్నటువంటి వాళ్ళు హనుమంతరావు అని చెప్పగలుగుతారు. అంటే ఒక భక్తుడు, హనుమాన్ అని అంటే వీరభక్త హనుమాన్. రాజీవ్ గాంధీకి కానీ సోనియా గాంధీకి కానీ ఒక హనుమంతుడు లాగానే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయన హనుమంతు అనే హనుమంతుడు హనుమంతే ఆయన పిలిచేవాళ్ళు. ఆయన ఏం సాధించిండండి? ఏం ఒరగబెట్టారు కాంగ్రెస్ పార్టీ ఆయనకి? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్నాడు ఆయన. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నుంచి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. లైఫ్ అంతా ఉన్నాడు. అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్న మహేష్ కుమార్ గౌడ్ ఏం ఒరగబెట్టినారు ఆయనకి? విధేయత అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా, పార్టీలు మారినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, జీరో అయినా ఆ పార్టీలో ఉండడం కదా. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దానికి అతీతంగా, నేను అందుకే చెప్తున్నా, ఆయన వీరత్వాన్ని గుర్తించినారా, ఆయన నాయకత్వాన్ని గుర్తించినారా, ఆయన ప్రతిభను గుర్తించినారా, ఆయన ఎత్తుగడలను గుర్తించినారు. లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టుగా నేనైతే అనుకోను. ఆయన ఎవరో మాణిక్యం ఠాకూర్ తోటి ఫ్రెండ్షిప్ తోటి వచ్చిందని, అదండి అన్ని అబద్ధం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిలో ఆ నాయకత్వ చొరవ, పటిమ ఉంది కాబట్టి. అసలు అది కేసీఆర్ మీద వ్యతిరేకతన, కుటుంబ పాలన మీద వ్యతిరేకతన, అరాచకాల మీద వ్యతిరేకతన ఈయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇమ్మీడియట్గా మళ్ళీ లెక్క తీసి చూడండి, 6-7 సంవత్సరాలకు ముఖ్యమంత్రి అయినటువంటి వాడు కాంగ్రెస్ పార్టీలో లేడు. కాంగ్రెస్ పార్టీని 2 సార్లు 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మాధవరావు సింధియా లాంటి, అంటే ఒక రాష్ట్రంలో కుటుంబం నుంచి కూడా వాడు ముఖ్యమంత్రి కాలేకపోయినా, రాజేష్ పైలట్ లాంటి ఒక టైగర్ రాజస్థాన్ మొత్తాన్ని ఒక దశలో శాసించినటువంటి, ఈవెన్ ఒకసారి కావాలనుకుంటే రాజీవ్ గాంధీకి సమాంతరంగా ఎదిగినటువంటి లీడర్ కూడా ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయలేకపోయినాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయినాడు. సచిన్ పైలట్. ఏ రాష్ట్రంలోనే తీసుకోండి, అటువంటి వాళ్ళు కూడా కాలేకపోయినారు. అయినా సరే ఇంత తక్కువ టైంలో, నేను చెప్పేది 7 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిపోయినాడు ఆయన. రేవంత్ ఒక చిన్న ఇది ఆ పార్టీలో. ఎవరింటికి పోతున్నారండి? హనుమంతరావు 3 సార్లు పోయినాడు రేవంత్ రెడ్డి ఇంటికి. నాకు ఈ టికెట్ ఇవ్వు, నాకు ఆ టికెట్ ఇవ్వు, నన్ను ఇది చేయి, అది చేయి. ఇదొకటైతే రేవంత్ రెడ్డి నిజంగా కూడా ప్రతి ఒక్కరి ఇంటికి పోవాల్సిన అవసరం లేదు. 2 ప్రతినిధులు పంపినారు మీరు శ్రీహరి ఇంటికి. 2 మళ్ళీ ఆయన సబ్ కాస్ట్లలో ఒక మాదిగని ఒక మాలను ఎంపిక చేసి పంపించినారు. అది చూసుకున్నారు. అవన్నీ చూసుకొనే కదా నువ్వు సరే నువ్వు అంటే మరి సీఎం గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ప్లస్ పరిశీలకురాలు మనందరం కలుద్దాం రేపంటే రాడా శ్రీహరి? నేను రెండోది కూడా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇట్లాంటి చేరికలు, ఇట్లాంటి సమయానుకూల చేరికలు, అది కేకే కావచ్చు, అది శ్రీహరి కావచ్చు, అది రంజిత్ రెడ్డి కావచ్చు, అది సునీత కావచ్చు, సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అది ఇంకొకరు కావచ్చు. అసలు వీళ్ళు ఏమైనా మీ పార్టీకి, మీ పార్టీ సిద్ధాంతాలకి, మీ పార్టీ స్ట్రక్చర్లో ఇముడతారా? వీళ్ళ వల్ల నయా పైసా ఉపయోగం కాంగ్రెస్ పార్టీకి ఉందా? సీట్లు పెరిగాయా ఇప్పుడే నేను చెప్పలేను. అవును. రంజిత్ రెడ్డి గెలుస్తాడా, లేదా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడా, లేదు సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారా, ఇక్కడ దానం నాగేందర్ వచ్చి దానం నాగేందర్. మీరు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పోతున్నారు? నిజంగా నేను కూడా అంటున్నాను. అదే, మీరు ఒక పిసిసి ప్రెసిడెంటే కాదు,
చీఫ్ మినిస్టర్. మీరు కోడ్ ఉన్నప్పుడు కూడా మీరు చీఫ్ మినిస్టర్. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పొజిషన్స్, కొన్ని పొజిషన్స్కి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కదా, కొన్ని పొజిషన్లకి మీరు ఎక్కడున్నా సరే మీ తల మీద అది క్యారీ అవుతుంటుంది. మీరు పోయి అక్కడ ధర్నా చేస్తే గతంలో జరిగిన ఇటువంటి సందర్భాలు, ఎన్టీ రామారావు నడి రోడ్డు మీద కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు ఆఫీసర్లు చెప్పినారు, సార్ మీరు తెలుగుదేశం ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తుండొచ్చు ఢిల్లీలో, కానీ మీరు ఇక్కడ చీఫ్ మినిస్టర్ కదా, మీరు వైలేట్ చేయడానికి లేదు. ఈవెన్ ఈ రైతుల ఇష్యూలో కేటీఆర్ బిల్లు కూడా ఇక్కడ పోయి కూర్చుంటే కూడా అప్పుడు కూడా అదే విమర్శ వచ్చింది. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రిగా మీరు ఒక అద్భుతమైనటువంటి దీన్ని సాధించుకున్నారు. తక్కువ ఏజ్లో బహుశా మీరు ముఖ్యమంత్రి కాగలిగినారు. మనం ఇందాక మాట్లాడినప్పుడు కాంగ్రెస్లో తక్కువ సమయంలో మీ లీడర్షిప్ని కన్సాలిడేట్ చేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు నిజంగానే హనుమంతరావు గారికి అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. మంచి సూచన. కాంగ్రెస్ పార్టీలో దుడ్డు ఉన్నదే బర్రె, గిస్కా లైన్స్ పదం ఉంది, అది గుర్తుపున్నదే బర్రె, గుర్తుపున్నదే బర్రె. మీకు గుర్తుపలు 2 ఉన్నాయి. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, ప్లస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు తిరుగుండదు. మీరు అందరి దగ్గరికి పోయి వాళ్ళు బట్టి 20 మంది 10 మంది కూడా రారు. కేశవరావు గారితో మనం మాట్లాడుకున్నాం గతంలో. ఆయనే చెప్తున్నాడు, నాకు ఇప్పుడు ఏ పదవి లేదు, ఏ ఆశ లేదు, నా తీర్థయాత్రలన్నీ అయిపోయినాయి, నేను ఇప్పుడు జస్ట్ రిలాక్సింగ్ కోసము, రెస్ట్ కోసము వచ్చినా అని చెప్తున్నాడు కదా. అంటే ఒక రకంగా వానప్రస్థానికి వచ్చినటువంటి దీనిలోకి వచ్చేసినాడు, సన్యాసంలోకి వచ్చినాడు. కానీ ఆ పదప్రయోగము రాజకీయాలలో పార్టీ మార్పులకు ఒక పరాకాష్ట అనిపించింది నాకు, తీర్థయాత్ర ముగించుకొని వచ్చి అనడం అనేది. అంటే నిజంగా కూడా ప్రజా జీవితాన్ని తీర్థయాత్రగా తీసుకున్న వాడికంటే నిజంగా ఒక రకంగా అధికారాన్ని తీర్థయాత్రలాగా చేసినాడు గొప్పడు. గ్రేట్. సెలబ్రేట్ చేయాలి అధికారంలో ఉన్నప్పుడు. నేను ఇన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుని నా తీర్థయాత్ర ముగిసింది, ఇప్పుడు వచ్చి నేను ఇన్ని పార్టీలు చేరుతున్నటువంటికి నువ్వెందుకు పోతున్నావా, నువ్వెందుకు పోతున్నావు? రెండవది, రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ హైదరాబాద్ నగర మేయర్కి మీ అవసరం ఉంది తప్ప మీకు నగర మేయర్ అవసరం లేదు. ఈ చేరికలో గేట్లు ఎత్తిన వస్తారంటే ఈ వచ్చే వాళ్ళ ఒకటి, ఆయన ఎవరు రావాల్సిన అవసరం లేదండి కాంగ్రెస్ పార్టీకి. ఈ ఎన్నికల ముందు అసలే రావాల్సిన అవసరం లేదు. మీరు రెండవది గమనించండి, అంటే మనం పదే పదే కడియం శ్రేయర్ ఒక్కడిదే తీసుకురావాల్సిన అవసరం లేదు. పాపం కడియం శ్రేయర్ కూడా చాలా విలువలతో ఉన్నటువంటి నాయకుడు, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఆయన ఎగ్జాంపుల్ తీసుకోవడానికి వీలలేదు. ఇట్లా పార్టీలు జంప్ చేస్తున్నటువంటి వాళ్లకు ప్రజాదరణ ఉండదు. మీరు రంజిత్ రెడ్డి కేసే తీసుకోండి, ఎంతమంది కాంగ్రెస్ క్యాడరు ఆయన బట్టి ఉంటారు, ఇదొకటి గమనించాలి. రెండవది, కేశవరావు గారి విషయం తీసుకోండి. ఒక్క సొంత కొడుకుతో సహా ఒక్క కార్యకర్తను వచ్చినాడు ఎంబడి, ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? మూడవది, ఎందుకో నాకైతే ఈ పార్లమెంటు ఎన్నికలు అనేటిది రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెడుతున్నట్టున్నాయి. ఈ ఒత్తిడిలో ఎట్లయినా సరే నేను నా శక్తిని నిరూపించుకోవాలి, ఇది కేసీఆర్ వైఫల్యం వల్ల కాదు నేను గెలిచింది అసెంబ్లీలో, ఇప్పుడు పార్లమెంటు కూడా గెలిస్తే ఇది నా సొంత విజయం అవుతుందనేటువంటి భావన సైకలాజికల్గా ఆయనని డ్రైవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను.